ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. చూడండి, ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ పని మీద వెళ్ళాలనుకున్నా మాకు ఇన్ఫార్మ్ చేసి వెళ్ళాలి. సార్, ఇది మా అమ్మ కేసు. ఈ విషయంలో నేను ఎవరిని ఊరు దాటనివ్వను. ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటారనేది మాకు తర్వాత లిస్ట్ రాసి పంపించండి. కానిస్టేబుల్స్ పదండి. కార్తీక్, అమ్మ చావులో ఏదో ఆధారమే దొరుకుంటుంది, అందుకే పోలీసులు వచ్చారు. ఆ రోజు నువ్వు బయటకు వెళ్ళావు కదా కార్తీక్? అవునను బేబీ, కార్కి యాక్సిడెంట్ అయింది. అప్పుడే కోమాలోకి వెళ్ళారు. అంటే హాస్పిటల్లో జాయిన్ అయ్యాక అమ్మ మనతో మాట్లాడింది. అక్కడే ఏదో జరుగుండొచ్చు. కార్తీక్, ఈ విషయంలో మనం కూడా అమ్మని చంపినవాన్ని వదలొద్దు కార్తీక్. సారేంటి ఏదో కొత్త విషయం చెప్తానన్నాడు, పైగా తనే ఎప్పుడు ముందొచ్చేవాడు. ఈరోజు ఏంటో ఇంకా రాలేదు. అసలు కొత్త విషయం ఏమై ఉంటుందబ్బా? మనకెందుకులే, సార్ వచ్చాక ఆయనే చెప్తాడు. ఏంటి సార్, ఏదో కొత్త విషయం చెప్తాను రావయ్య రామసుబ్బు అన్నారు? చాలా కొత్త న్యూసే రామసుబ్బు. ఆ సుందరి నా మీద కేసు పెట్టింది. ఎందుకు నవ్వుతున్నావయ్యా? కేసు దేవుంది సార్, వాటికి ఏమన్నా మనం భయపడతామా ఏంటి? ఒంటి మీద చొక్కా ఎలాంటిదో కేసు కూడా అలాంటిదే సార్. నువ్వులే ధైర్యంగా ఉన్నావయ్యా రామసుబ్బు. ఇంతకీ కేసు ఏంటో తెలుసా? ఏం కేసు సార్? మర్డర్ కేస్. మర్డర్ కేసా? మీరెవరిని మర్డర్ చేశారు? రాజేశ్వరి దేవి గారినట. ఆమె చచ్చి చాలా రోజులు అవుతుంది కదా సార్. కేసు ఇప్పుడు ఫైల్ చేశారు రామసుబ్బు. ఆవిడ యాక్సిడెంట్ అయితే చనిపోలేదంట. మరి ఎలా చనిపోయిందంట సార్? అనుమానాస్పదంగా చనిపోయిందంట. అందుకే కేసు ఇప్పుడు దర్యాప్తు జరుపుతున్నారు. ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఏంటి సార్ అది? ఆవిడని మనం చంపాం కదా సార్. ఏమైందయ్యా రామసుబ్బు? మనం చంపడం ఏంటి సార్? నేను కాదు కదా. అదంతా పోలీసు వాళ్ళు చూసుకుంటారు కానీ మనం ఎక్కడైనా సాక్ష్యాలు ఏమైనా వదిలేసామా? అలాంటివి ఏమైనా ఉంటే వాటిని మనం క్లియర్ చేసుకోవాలయ్యా. సార్, ఇదేం ఫిట్టింగ్ సార్? ఆవిడ చచ్చి చాలా రోజులు అవుతుంది, అనుమానాస్పదంగా అంటూ కేసు ఇప్పుడు పెట్టడం ఏంటి సార్? ఇది మరీ దారుణం సార్. వాళ్ళు చాలా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ని పెడతారంట. వాళ్ళెవరో మాత్రం మనకి తెలీదు. అందుకే ఏమైనా సాక్ష్యాలుంటే వాటిని కనపడకుండా ఫినిష్ చేయి. సార్, నాకేం పర్వాలేదు సార్, నాకు ఈ కేసుకి సంబంధం లేదు కదా. అంటే ఏంటయ్యా నీ ఉద్దేశం? ఆ రాజేశ్వరి దేవి గారిని నేను ఒక్కడే చంపేశానా? అంటే ఏంటి సార్ మీ ఉద్దేశం? విషయం ఇప్పుడు తెలిసింది కాబట్టి నీకేం తెలియనట్టుగా ఉండు, లేదా నీ మెడకే చుట్టుకుంటుంది. జాగ్రత్త. నిజంగా కడుపుకి దెబ్బ తగిలితే ఏమైపోయేది బిడ్డ? దేవుడున్నాడు. అమ్మో, లేకపోతే. సుందరి, అమ్మయ్యా. ఏంటి అమ్మయ్య అంటున్నావు? నవ్వావు కదా, ఇంకా షాక్లోనే ఉండి ఏడుస్తూ ఉంటావేమో అనుకున్నాను తెలుసా. నేను చాలా హ్యాపీగానే ఉన్నాను. కడుపుకేం దెబ్బ తగలలేదు కదా. సుందరి, నువ్వు ప్రెగ్నెంట్వి కదా? అవును. అయితే ప్రెగ్నెంట్ అయితే ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు నేనున్నాను. సినిమాలకు పోవాలనిపిస్తుంది, బుక్స్ చదవాలనిపిస్తుంది, సీరియల్స్ చూడాలనిపిస్తుంది, లేక ఫోన్ చూసి చాటింగ్ చేస్తూ ఉంటాను. కానీ నీతో పాటు నీ కడుపులో ఒక బిడ్డ ట్రావెల్ చేస్తూ ఉంటాడు కదా, ఆ
ఫీలింగ్స్ ఎలా ఉంటాయి సుందరి? ఎందుకు నవ్వుతున్నావు సుందరి? నీతో పాటు ఒక బిడ్డ కూడా ట్రావెల్ చేస్తుంది అన్నావు చూడు, అందుకు నవ్వొచ్చింది. బాగా ఆలోచించావు. బాగా ఆలోచించానా సుందరి? థ్యాంక్స్. నీ ఫీలింగ్స్ ఏంటో చెప్పు. ప్రతి క్షణం సంతోషంగా ఉంటుంది. కన్నాక బిడ్డని ఒళ్ళో పెట్టుకుంటాను, ఇప్పుడు కడుపులో పెట్టుకుంటాను. రెండు సేమ్ ఫీలింగ్. కానీ చేత్తో పట్టుకొని అలా టచ్ చేస్తే ఆ బిడ్డ స్పర్శ మనలో తెలియని ఆయుష్ని పెంచుతున్నట్టుగా అనిపిస్తుంది. మరి కొందరు పులుపు తినాలనిపిస్తుంది అంటారు. నువ్వే అంటున్నావు కదా కొందరు అని. కొంతమందికి తినాలనిపిస్తుంది, కొంతమందికి తినాలనిపించదు. అవును, ఇవన్నీ అడుగుతున్నావు కదా, నువ్వే పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదా. పో సుందరి. నిజం స్వర్ణ, డాక్టర్ చెల్లెలివి. మంచి సంబంధం చూసుకొని పెళ్లి చేసుకుంటే అద్భుతమైన సంబంధం వస్తుంది. అప్పుడు ఈ ఫీలింగ్స్ అన్ని నువ్వే డైరెక్ట్ గా అనుభవించొచ్చు. ఏమంటావు? కడుపులో ఉన్నప్పుడు ఎక్కువగా ఎదుట ఎవరుంటే వాళ్ల పులికలే ఎక్కువగా వస్తాయంటారు. స్వర్ణ కడుపులో పెరుగుతున్న నా బిడ్డకు ఎట్టి పరిస్థితుల్లో సుందరి పొలికలు రాకూడదు. అసలు సుందరికి వీలైనంత దూరంగా స్వర్ణని పెట్టాలి. స్వర్ణ సుందరికి కేర్ టేకర్ కదా, టోటల్గా ఈ ఇంటికే ఒక పని మనిషిని పెట్టాలి. సుందరి మేడం, ప్లీజ్ మేడం, నన్ను అలా పిలవకండి. అలవాటు చేసుకోవాలి మేడం. ప్రతిసారి నేను మిమ్మల్ని మేడం అనడం, మీరేమో అలా అనొద్దు, ఏం బాగాలేదు అనడం. ప్లీజ్ అర్థం చేసుకుని అలవాటు చేసుకోండి మేడం. కాఫీ తీసుకురమ్మంటారా? వద్దు మేడం. పోనీ జ్యూస్ తీసుకురమ్మంటారా? ప్లీజ్ నాకేం వద్దు మేడం. సరే సరే, ఎప్పుడు ఏం కావాలన్నా నన్ను పిలవండి. అలాగే మేడం. స్వర్ణ, నీతో పనుంది, రా. మేడం, స్వర్ణని తీసుకెళ్ళొచ్చా? వెళ్ళు స్వర్ణ. అను మేడం నన్ను మేడం మేడం అని తను పని మనిషిలా కాకుండా అసలు వేరే ఒక కొత్త పని మనిషిని పెట్టుకుంటే ఎలా ఉంటుంది? కార్తీక్, పాప స్వర్ణ ఎప్పుడు చూసినా ఆ సుందరి దగ్గరే ఉంటుంది. స్వర్ణను ఆ సుందరి మంచితనం నటిస్తూనే బాగానే వర్క్ చేయించుకుంటుంది. కార్తీక్, సుందర్కి కేర్ టేకర్గా వచ్చింది కదా, అబ్జర్వర్గా పనిచేస్తుంది కదా. ఏం అబ్జర్వరో ఏం కేర్ టేకరో ఏమో. అసలు ఏం వర్క్ చేస్తున్నట్టు బేబీ? కనపడని వర్క్ చాలానే ఉంటుంది. స్వర్ణకి ప్రతి విషయంలో మనం దగ్గరుండి హెల్ప్ చేయాలి కదా. ఏం కావాలంటే అది చేయలేం. అదే ఆలోచిస్తున్నాను. తనని మొదటిగా చూసినప్పుడు ఏం ఫీలింగ్స్ అయితే ఉన్నాయో అవి స్ట్రాంగ్గా చేయను బేబీ. తను మన బిడ్డని కడుపులో మోస్తుంది. ముందు తనకి రెస్ట్ ఇవ్వాలి. ఎక్కడ రెస్ట్ ఇస్తున్నాము? ఎప్పుడు ఏదో ఒక పని చెప్తూనే ఉంది. కేర్ టేకర్ అంటూ స్వర్ణ సుందరి విషయంలో శ్రద్ధ తీసుకుంటుంది, కానీ స్వర్ణ తన బాగోగులు పట్టించుకోలేకపోతుంది. కార్తీక్, నాకైతే స్వర్ణను చూస్తున్నప్పుడల్లా చాలా బాధేస్తోంది. అసలు తనకి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఇవేం చేయడం లేదు. ఎప్పుడు నువ్వన్నట్టే సుందరి సుందరి, ఇదే నామస్మరణ. ఇలా అయితే మన బిడ్డ ఆరోగ్యంగా ఎలా పుడుతుంది చెప్పు? నేను ముందు మన ఇంటికొచ్చింది కదా అని చాలా సంతోషపడ్డాను. ఎప్పుడంటే అప్పుడు కళ్ళారా చూసుకోవచ్చు అని. కళ్ళారా చూసుకోవడం దేవుడెరుకు. అసలు మనిషి చూడు, వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఎంతలా బక్క చిక్కిందో. ఇలా అయితే నా గుడ్డ తరుక్కుపోతోంది. కార్తీక్, ఏం చేద్దాం అంటావు బేబీ? ఫస్ట్ అయితే ఆ స్వర్ణని మనం చూసాం కాబట్టి అసలు ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవచ్చు. అందుకే తనని ఇంట్లోంచి పంపించేద్దాం. అదంత ఈజీ అనుకుంటున్నావా? బాగా ఆలోచించు. స్వర్ణని ఇంట్లో నుంచి పంపించాలంటే నువ్వనుకున్నంత తేలిక కాదు. అసలు స్వర్ణే మనకు ఎదురు తిరగచ్చు. స్వర్ణే మీరెవరండి అని మనల్ని ప్రశ్నించవచ్చు. గొడవ జరుగుతుందే తప్ప ప్రయోజనం ఉండదు. ఇంకో విషయం, మనం ఇదేదో సానుభూతితో చేసే పని కూడా కాదను బేబీ. ఈ స్వర్ణని ఈ అబ్జర్వర్ ఉద్యోగం ఎవరు చేయమన్నారు? అంటే స్వర్ణ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఏమో.
తను ఉద్యోగం చేస్తేనే ఫ్యామిలీ అమ్మ నాన్న వాళ్ళంతా డిపెండెంట్స్ ఉన్నారేమో. మనం ఎన్ని రకాలుగా ఆలోచించినా ఇవన్నీ వేస్ట్. వీటి గురించి తర్వాత ఆలోచించొచ్చు. అర్జెంటుగా అయితే తనని ఈ పనులు, ఈ భారం తగ్గించేందుకు మనం కొత్త పని మనిషిని స్వర్ణ కోసం పెట్టాలి. ఎస్, ప్రస్తుతానికైతే పని మనిషి వస్తే స్వర్ణకు నిజంగానే శ్రమ తప్పుతుంది. మనం కాస్త తనకు రెస్ట్ కల్పించిన వాళ్ళం అవుతాం. మనం ఏదేదో చేసేస్తే ఇటు స్వర్ణకు అటు సుందరికి కూడా డౌట్ రావచ్చు. వీళ్ళు ఎందుకు ఎక్కువగా స్వర్ణ విషయంలో కలుగ చేసుకుంటున్నారు అని. అవునులే అను బేబీ, నువ్వు అన్నట్టు మొదట పని మనిషిని పెట్టి చూడు, తర్వాత ఏదైనా ఆలోచించు. ఓకే కార్తిక్,